సాగర్ తీరం ప్రశాంతతకు మారుపేరు అనుకుని విశ్రాంతి పొందేందుకు వేల సంఖ్యలో వారాంతంలో చేరుకుంటారు. చిన్నారులతోని ఆహ్లాదంగా గడపాల్సిన పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. పర్యాటక అభివృద్ధికి పీటల వేస్తామన్న ప్రభుత్వాలు ఉన్న పార్కులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ గోడలు లేని పార్కులు ఎండిపోయిన మొక్కలతో నిరాదరణకు తార్కాణంగా నిలుస్తున్నాయి. సాగర్ తీరంలో ఉన్న పార్కులు మృత్యుకుహారాలుగా మారుతున్న వైనంపై వాజీ స్పెషల్ ఫోకస్. ప్రభుత్వాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని, పర్యాటకులకు అవసరమైనటువంటి వస్తువులు కల్పిస్తామంటూ చెప్పుకుంటూ పోతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనమైతే విశాఖ సాగర్ తీరంలో నోవాటెల్కు ఆపోజిట్లో ఉన్నటువంటి పార్క్లో ఉన్నాం. చిల్డ్రన్స్ పార్క్. ఒక మంచి పాప బొమ్మను పెట్టి ఎంతో అట్రాక్టివ్గా ఉంచినటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే చిన్నారులు ఎవ్వరూ కూడా వచ్చి ఆడుకునేటటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఎందుకంటే చిన్నారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి ముందు వాళ్ళకి కావాల్సింది ప్రొటెక్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆడుకునే వాతావరణం అనేది ఎక్కడ క్రియేట్ చేయబడి లేదు. అటు మొత్తం ఉయ్యాలలు అవన్నీ కూడా ఎక్కువ లేవు. అందువల్ల ఎక్కువ మంది రాకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోదైతే మాత్రం ఇక్కడ వాల్ ఏదైతే ప్రొటెక్టివ్ వాల్ అనేది కట్టాల్సి ఉంటుందో ఆ వాల్ని కట్టకపోవడం వల్ల చిన్నారులు జారిపడే ప్రమాదం ఎక్కువ ఉండడంతో తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ పార్కుకి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితులు కనబడడం లేదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అయినా మనం కూడా ఒక్కసారి ఈ పరిసరాలన్నింటినీ చూసినట్లయితే కనుక పార్కుని డెవలప్ చేస్తామని చెబుతున్నటువంటి మాటల్ని, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనం బేరేజ్ వేసుకుంటే అసలు ఈ ప్రమాదం అంచున ఈ పార్క్ ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా అధికార యంత్రాంగం గుర్తించకపోవడం అనేది అధికార యంత్రాంగ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చిన్నారులు ఆడుకునేటటువంటి పార్కుల్ని ఈ విధంగా తీర్చిదిద్దడం గతంలో మనం ఎప్పుడూ చూసలేము. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇంతటి పరిస్థితి మొన్న రీసెంట్గా ఇక్కడ ఒక లారీ ప్రమాదం జరిగినప్పటికీ కూడా దీని మీద ఇప్పటికీ కూడా అధికారులు ఎక్కడ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. చిన్నారులు సాయంత్రం అయితే సాగర్ తీరంలో ఆడుకునేటటువంటి పరిస్థితులు మనం ఎక్కువ చూస్తుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్క్లో మనం ఆ పరిస్థితి దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి కనిపించడం లేదని స్థానికులు చెబుతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణంగా ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో సముద్రానికి అటు ఈ పార్క్కి మధ్య ఉన్నటువంటి వాల్ని, ప్రొటెక్టివ్ వాల్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల చిన్నారులు జారిపడేటటువంటి ప్రమాదం ఉంది. అది దెబ్బ చిన్నదే తగిలినా పెద్దదే తగిలినా తల్లిదండ్రులు దాని మీద చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తుండడంతో ఇక్కడ ప్రొటెక్టివ్ వాల్ నిర్మాణం చేస్తే కనుక ఈ పార్క్ని పూర్తిగా స్థానికులు కానీ పర్యాటకులు కానీ వాళ్ళు వినియోగించుకునే విధంగా మనం తీర్చిదిద్దినట్టు అవుతుందని చెప్పి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని చూసుకున్నట్టయితే మొక్కలన్నీ కూడా దాదాపుగా ఎండిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఎక్కడ కూడా సంరక్షణ సరిగ్గా ఉంది అని ప్రస్ఫుటంగా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. మొక్కలన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే చుట్టూ పరిసరాలు కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఉద్యానవనం అనే దాన్ని పార్క్ని డబ్బులు పెట్టి నిధులతో ఏదో కట్టేసి వదిలేయడం తప్ప దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తున్నారా అనేది మాత్రం ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న. దీనిపై మరి అధికారులు స్పందించి త్వరలో ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ వాల్, కాంపౌండ్ వాల్ని కట్టి చిన్నారులకి ఈ పార్క్ను అందుబాటులోకి తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. అది జాయిపో గో కట్ట బాగుంది. అది జాయిపో మెట్టలు పెట్టిపోయి గో పెట్టిపోయి మేము జాయిపోయిపోగా మరి డబ్బులు ఐదు గట్టుని అవి అక్క ఇయ్యంగా బాగుంటుంది. ఎక్కడ ఉంటావు నువ్వు? అక్క అక్కడ ఉంటావా? పిల్లలు ఆడుకుంటారా సాయంత్రం పూట ఇక్కడ? బో మనుషులు చిన్నపిల్లలు వస్తారా? బో చిన్నపిల్లలు అక్క బో మనుషులు దిగిపోతున్నారా? అవి గట్టు కట్టిపోయి అవి వాపే గట్టుంగా అది తీర్చి చెప్పాను. అవునా? అది పార్కులో ఉన్న వాళ్ళు చెప్పాలి, నవ్వట్లకు సంబంధించిన వాళ్ళు చెప్పాలి. పార్కు నవ్వట్ల వాళ్ళకి సంబంధించింది. చిన్నపిల్లలు ఆడుతుంటారా సాయంత్రం పూట? లేదండి, ఎవరు ఆడలేదు ఇక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎన్నాళ్ళు ఉయ్యాలు ఈ జారుబలలు ఉండేవి చాలా మంది. అసలు ఈ పార్కు నిండిపోయేది ఇక్కడ. ఇప్పుడు పెద్దగా ఉయ్యాలు లేవు, ఏటీ లేవు. ఇక్కడ ఎవరు ఆడుతున్నారు? ఇంకా ఇక్కడ ఎవరు ఆడలేదు. అసలు ఏక కావాలంటే 9-9:30 అప్పుడు జంటలు కూకుంటారు వచ్చి చెట్టు మాల ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోడానికి. అంతేగాని అక్కడ ఏదో ఒక ఉయ్యాలు ఉంది కదా, ఆ ఉయ్యాల దగ్గర పిల్లలు ఒక 2-3 ఆడుతుంటారు అంతే. పెద్దగా ఎవరు ఇక్కడ ఆడలేదు. ఇన్నాళ్ళైతే ఇక్కడ ఎంతమంది ఉండేవారో, ఇదంతా క్లీన్గా ఉండి ఇదంతా ఫోటోలు గిట్టలు అన్ని బోల్ మంది వీడియోస్ తీసేవారు. ఇప్పుడు అది ఏం లేదు. మేము లాక్డౌన్ నుంచి ఓకే ఇక్కడే ఉంటున్నాం. అక్క గట్టు ఉంటుంది, గట్టు అదే బాకు అది టీచర్ చెప్పింది. టీచర్ చెప్పారా? తీసిమని చెప్పాలా? వాపర్ గట్టుంగా
అది టీచర్ చెప్పాం వాల్ పేపర్ మా అబ్బాయి మా నాన్నకి వాల్ పేపర్ అక్క కలిసి అది ఇది టీచర్ చెప్పింది. ఓకే సరే. చూస్తున్నారు కదండి, సాగర తీరంలో ఎన్నో నిధులతో ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పర్యాటక ప్రాజెక్టులను కూడా తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వ యంత్రాంగాలు కళ్ళ ముందు ఆల్రెడీ వినియోగంలో ఉన్నటువంటి వాటిని సంరక్షించుకునేటటువంటి పరిస్థితుల్లో లేకపోవడం అనేది అధికార వైఫల్యానికి నిజంగా నిదర్శనం అని చెప్పొచ్చు. సో ఇంత లోతు ప్రమాద పరిస్థితుల్లో చిన్నారులని ఏ ధైర్యంతో తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తారు అనేది మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై ఎప్పటికైనా యంత్రాంగం ఒకసారి దృష్టి సారించి దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే చాలామంది చిన్నారులు ఇక్కడ ఆడుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటికే మనం నగర వాతావరణంలో ఉన్నాం కాబట్టి పట్టణీకరణ ప్రాంతాలలో పిల్లలు ఆడుకునేందుకు మైదానాలు కానీ ప్లేసెస్ కానీ ఎక్కడ ఉండవు. సో ఉన్న చిన్న ప్రదేశాలు ఏమైనా ఉన్నాయి అంటే కాస్త ఆట విడుపుగా ఉండేవి సాగర తీరాలే. సాగర తీరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాలు కూడా ఇంత నిర్లక్ష్యానికి గురైతే ఇంకా నగరవాసులందరూ ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో వాజీ న్యూస్, జ్యోతి, విశాఖపట్నం.